నా పేరు సుధీర్ బాబు. నేను ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ ఎస్సీబీ ఒంగోలు. రాబో ఎలక్షన్ దృష్ట్యా ముఖ్యంగా ఎస్సీబీ రిలేటెడ్ ఎన్ఫోర్స్మెంట్ అయినటువంటి మద్యం సంబంధించినటువంటి నేరాలపై మేము ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళడం జరుగుతుంది. గత సంవత్సరము డిసెంబర్ 25 నుండి డైలీ వీటి మీద ఒక ప్రణాళికతో మేము ఎక్సైజ్ సంబంధిత నేరాలు అంటే మద్యము, తర్వాత నాటుసారాయి, అదేవిధంగా పొరుగు మద్యము, ఎన్డీపీఎస్ గాంజా ఇలాంటి ఈ తరహా నేరాలపైన మేము దాడులు నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ఈ యొక్క జిల్లాలో 10 ఎస్సీబీ స్టేషన్లు ఉన్నాయి. అయితే ఆ ఎస్సీబీ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది ఇటీవలనే 2 రోజుల క్రితము గౌరవ ఎస్సీబీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఎలక్షన్ బదిలీ మార్గదర్శకాలు అనుసరించి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాదాపు ఒక దర్శి మినహా అందరూ ఇన్స్పెక్టర్లు, తర్వాత ఎస్ఐలు కూడా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళ స్థానంలో కొత్తగా బదిలీ వచ్చినటువంటి అధికారులు ఇప్పుడే వారు బాధ్యతలను స్వీకరిస్తున్నారు. అయితే మేము జనరల్గా ఎప్పుడూ ఎస్సీబీ చేయాల్సినటువంటి వర్కే ఉంటుంది. కాకపోతే ఎన్నికలను దృష్టిలో పెట్టినప్పుడు కాస్త ప్రభావం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఎన్నికలలో మద్యం యొక్క ప్రభావం అనేది అది మనం చెప్పకపోయినా అది ఉంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి వాటి మీద మాత్రం మేము కఠినంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో పాత నేరస్తులు వాళ్ళపైనటువంటి నమోదు చేసినటువంటి కేసులు వాళ్ళు ప్రస్తుతం ఏం చేస్తున్న విషయం మీద కూడా పూర్తిగా మేము విషయం సేకరించేసి వాళ్ళకి ప్రొఫైల్ తయారు చేసి వాళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది. వాళ్ళు ఆల్రెడీ బైండ్ ఓవర్ చేసాము. ఒకవేళ బైండ్ ఓవర్ కనుక చేయకపోతే తిరిగి మళ్ళీ బైండ్ ఓవర్ చేస్తాం. ఓకే, అదేవిధంగా మాకు కొన్ని స్పాట్స్ ఉంటాయి, కొన్ని ప్రదేశాలలో నేరం ఎక్కువ ఉంటుంది అంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పశ్చిమ ప్రాంతంలో మార్కాపూర్ ఆ ప్రాంతంలో కొన్ని స్టేషన్ లిమిట్స్లో ఈ నాటుసారాయి యొక్క క్రైమ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ నాటుసారాయి అన్నీ కూడా ఎక్కువ ఈ అటవీ ప్రాంతంలో కానీ లేదా నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో పెడతా ఉంటారు. కాబట్టి వాటి గురించి సమాచారం ముందుగా మేము సమాచార వ్యవస్థను చాలా పటిష్టంగా చేసుకొని అటవీ ప్రాంతంలో ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా వాటి మీద పూర్తిగా సమాచారం మేము సేకరించుకొని తదనుగుణంగా మేము రైడ్లను చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పాత ముద్దాయిల మీద నిఘా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఏవైతే కొన్ని హాట్స్పాట్స్ ఉంటాయి, కొన్ని చోట్ల ఈ అమ్మకాలు జరుగుతుంటాయి, ఎస్పెషల్లీ పొరుగు మద్యం, అదేవిధంగా ఈ షాపులలో మద్యం ఏదైతే ఉందో అంటే మన ఆంధ్రప్రదేశ్లో పన్ను చెల్లించినటువంటి మద్యాన్ని కూడా మామూలుగా మీకు అందరూ తెలుసు బెల్ షాప్స్ అంటారు. అంటే యాక్చువల్గా బెల్ షాప్స్ అనే పదం ఉండదు. అదేంటే అనధికారికంగా మద్యాన్ని అమ్ముతుంటారు తక్కువ మొత్తంలో, వారికి ఎలాంటి లైసెన్స్లు ఉండవు. కాబట్టి వాటిని కూడా మేము గుర్తించడం జరిగింది. వాటి మీద కూడా ఇప్పుడు బాగా కేసులు పెడుతున్నాము. మేము పెట్టినటువంటి కేసెస్లో ఎవరైతే ఆ దుకాణంలో పనిచేసే సిబ్బంది ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళ మీద కూడా సాక్ష్యాధారాలు సేకరించి వారి మీద రిపోర్ట్ పంపడం జరుగుతుంది. అదేవిధంగా మేము రిపోర్ట్ ఏదైతే పంపామో వాటి మీద కూడా సంబంధిత ఎక్సైజ్ జిల్లా అధికారి గారు వారి మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. సో మేము మీడియా ద్వారా చెప్పడం ఏంటంటే ఎన్నికలు కాబట్టి మీరు కూడా ఇలాంటి మద్యం సంబంధించిన సమాచారం ప్రజలు కానీ ఇంకెవరైనా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి వారు కూడా మాకు సమాచారాన్ని ఎస్సీబీ వారికి తెలియపరచాలి. తర్వాత మా యొక్క స్టేషన్ అంటే మాకు 10 స్టేషన్స్ ఉన్నాయి. మీకు స్థానికంగా స్టేషన్ సిఐ గారు, ఎస్ఐ గారు వారి సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. వాళ్ళని కూడా మీరు సంప్రదిస్తే సమాచారాన్ని ఇస్తే దాని ప్రకారం కూడా మేము వాళ్ళ పేర్లు అవన్నీ కూడా విషయం కూడా గోప్యంగా ఉంచుతాము. దీనివల్ల ఏమైందంటే ప్రజలు కనుక మాకు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా కనుక ఇస్తే మా పని కూడా చాలా సులువు అవుతుంది. మనం ఎన్నికలను కూడా చక్కగా సజావుగా జరుపుకోవడానికి ఈ మద్యం యొక్క ప్రభావం సాధ్యమైనంత వరకు అంటే పూర్తిగా నిర్మూలించాలనేటువంటి దృక్పథంతో పనిచేస్తాము మేము. కాబట్టి మీడియా ద్వారా నేను ఈ ప్రకాశం జిల్లా ప్రజలందరికీ తెలియపరచడం ఏమనగా ఈ ఎస్సీబీ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఈ మద్యము, తర్వాత నాటుసారాయి, తర్వాత ఇతరత్ర పొరుగు మద్యం సంబంధించినటువంటి నేరాలకు సంబంధించిన సమాచారాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.